ఈరోజు అంశం రాసుకోండి. నేను కోరుకునిన వాడు ఇతడే. నేను కోరుకునిన వాడు ఇతడే. ఈ అంశం ద్వారా ప్రభు సూటిగా క్లుప్తంగా మనతో మాట్లాడునుగాక. ప్రభు ఎవరిని కోరుకుంటున్నాడు? ప్రభు కోరుకుంటున్నటువంటి జీవితాలు ఎలా మార్చబడ్డాయి? ప్రభు కోరుకున్నటువంటి ఒక వ్యక్తిత్వం ఎలా మార్చబడింది? ప్రభు కోరుకున్నటువంటి ఒక పట్టణం ఎలా మార్చబడింది? ప్రభు కోరుకున్నటువంటి ఒక వ్యక్తి ఎలా మార్చబడ్డారో చూద్దామండి. ప్రభు ఎవరిని కోరుకున్నారో చూద్దాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. 17వ వచనం చూడండి. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తలలు పైకెత్తి నా వైపు చూడండి. 16వ వచనంలోనేమో నేను యెరూషలేము తట్టు తిరిగానన్నాడు. 17వ వచనంకి వచ్చేటప్పటికి నేను ఇంకను యెరూషలేమును కోరుచున్నానని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యెరూషలేమును కోరుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి మాట. దేనిని కోరుకుంటున్నాడు ఆయన? యెరూషలేమును కోరుకుంటున్నాడు. దేని తట్టు తిరిగాడు ఆయన? యెరూషలేము తట్టు తిరిగాడు. ఇంతకీ యెరూషలేము కాల్చబడింది కదండి. యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయి కదండి. యెరూషలేము శవాల దిబ్బగా మార్చబడింది కదండి. అటువంటి యెరూషలేము తట్టు ప్రభు తిరుగుతున్నాడంట. అటువంటి యెరూషలేమును ప్రభు కోరుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీకు ఊపిరి పీల్చుకునేటువంటి ప్రవచనాత్మకమైన సందేశం చేత ప్రభు నిన్ను రేపబోతున్నాడు. ఎవరు కూడా ఈ వాక్యాన్ని మిస్ చేసుకోవద్దు. ఎవరు బొమ్మల్లాగా సుత్తముక్కల్లాగా కూర్చోబాకండి. నీ కొరకే ఇక్కడ నాకు తెలిసి 100కి 100% ఇక్కడ ఉన్న అందరి కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవడు పండితుడు కాదు, ఎవరు పరిపూర్ణులు కాదు. ఆయన యెరూషలేమును కోరుచున్నాడు. ఆయన యెరూషలేము తట్టు తిరిగాడు. ఆ యెరూషలేము ఎలా ఉందంటే బూడిదైపోయి ఉంది. అగ్ని చేత కాల్చబడి ఉంది ఆ యెరూషలేము. దానికి ప్రాకారాలు లేవు, ఏమీ లేవు, పాడైపోయి ఉంది. అటువంటి దాని వైపు ఆయన తిరిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి దానిని ప్రభు కోరుతున్నాడు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే, అక్కడ నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2-3 గనక మీరు చూస్తున్నట్లయితే అక్కడ భయంకరంగా నెహెమ్యాకి తెలిసిన వార్త మనము తరచూ ధ్యానం చేస్తూనే ఉంటాం. నెహెమ్యాకు ఒక భయంకరమైన వార్త వినపడింది. యెరూషలేము గుమ్మములు కాల్చబడ్డాయని, యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయని, యెరూషలేము శవాల దిబ్బగా మారిపోయిందని అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు ఆ శవాల దిబ్బనే కోరుకుంటున్నాడు, ఆ కాల్చబడిననే కోరుకుంటున్నాడు, ఆ ప్రాకారం లేనిదాన్నే కోరుకుంటున్నాడు. ఆయన దాని తట్టు తిరుగుతున్నాడట. ఆయన దానిని కోరుచున్నాడని వాక్యం. రోజున భక్తిలో చల్లారిపోయి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. అభిషేకాన్ని కోల్పోయి బతుకుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రాకారాలు లేకుండా తిరుగుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితం నీకు అర్థం కావట్లేదేమో, ప్రభు నీ తట్టు తిరుగుతున్నాడు రాత్రి. ఇంకనూ కూడా స్టిల్ ఇప్పటికి కూడా ప్రభు నేను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. గట్టిగా చప్పులు వచ్చే ప్రభు గమనించాలి. ఎందుకు పనికిరావని తెలిసినా, నువ్వు కాల్చబడ్డావని తెలిసినా, నీకు రూపమే లేదని తెలిసినా, నీకు ప్రాకారమే లేదని తెలిసినా, నువ్వు కూర్చుని పోయావని తెలిసినా, నువ్వు సజీవురాలు కాదు లేదని తెలిసినా కూడా ప్రభు నీ తట్టు తిరిగాడు. ప్రభు ఇంకా నిన్ను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పడిపోయిన స్థితిలో నుంచి నువ్వు లేవగలిగితే, చల్లారిపోయిన భక్తిలో నుంచి లేవగలిగితే, దిగజారిపోయిన స్థితిలో నుంచి లేవగలిగితే, పడిపోయిన స్థానంలో నుంచి లేవగలిగితే, యెరూషలేమును కట్టించిన దేవుడు మనలా కట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేము తట్టు తిరిగిన దేవుడు, యెరూషలేమును కోరిన దేవుడు, యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడు, యెరూషలేమును ఎందుకు చూశాడంటే అది మరలా తిరిగి కట్టబడాలని ప్రభు యెరూషలేము తట్టు ఇంకనూ చూస్తున్నాడు. దేవుడు ఒక ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి.
ప్రాకారం లేకుండా బ్రతుకుతున్న నీ జీవితం, అభిషేకం లేకుండా బ్రతుకుతున్న నీ జీవితం, అసలు నీ జీవితం అంతా బూడిదైపోయింది, నీ భక్తి చల్లారిపోయింది. మునుపటి దినములో ఉన్న స్థితి లేదు ఇప్పుడు నీకు. మొట్టమొదటి స్థితి నువ్వు కలిగి లేవు. మొట్టమొదటి ప్రార్థనా జీవితం లేదు, అభిషేకం లేవు, భాషలు లేవు, దర్శనాలు లేవు, ప్రతిష్టత లేదు, సమర్పణ లేదు. అన్నీ పోయినాయి, అన్నీ కాల్చబడ్డాయి ప్రాకారాలతో సహా. మొత్తం కూలిపోయి ఆకారం లేకుండా శూన్యంగా బ్రతుకుతుంటే నా ప్రభు నిన్ను ఈ రోజున ఒక ఆశ రేపుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా నాకు ఇంకా అభిషేకం రాదా? అయ్యా నేను ఇంకా దర్శనాలు చూడలేనా? నేను ప్రతిష్ఠించబడడానికి నేను వీలు కానా అనుకుంటున్న నీతో, ఏడుస్తున్న నీతో, ఎవరైతే ఏడుస్తున్నారో ప్రభు అభిషేకం కోల్పోయానయ్యా, మరలా నాకు అభిషేకం ఇయ్యా, అయ్యా ప్రవక్తల ఫలాన్ని కోల్పోయానయ్యా, నాకు ప్రవక్తల ఫలం ఇవ్వయ్యా, అభిషేకించయ్యా, పోస్తులుగా లేపయ్యా, అయ్యా నన్ను నాయన శుద్ధి చేయండి అయ్యా, అయ్యా బలపరుస్తుండయ్యా, మరలానే ప్రతిష్ఠించుకుంటానయ్యా, సమర్పించుకుంటానయ్యా ఆశ, ఏడుపు నీకుంటే నా ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను పడిపోయాను ప్రభువా, నాకు అవకాశం లేదా? నాకు ఒక్క అవకాశం ఇస్తే బాగుండు, దేవుడికి ఒక అవకాశం ఇస్తే బాగుండు, నా జీవితాన్ని కట్టుకుంటాను, నా లైఫ్ను ముందుకు కొనసాగించుకుంటానని ఆశ ఎంత మందిలో అయితే ఉందో వారి తట్టు ప్రభు తిరిగి వారిని ఇంకనూ కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? నిన్ను దేవుడు కోరుకున్నాడు కాబట్టి విజ్ఞాపన జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెహెమ్యా ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన యెరూషలేము తట్టు తిరిగాడు కాబట్టి, ఆయన యెరూషలేమును కోరుకున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఏముందని కోరుకుంటున్నాడు? అయ్యా నాలో ఏ మనిషి ఉందని కోరుకున్నాడు? ఏమీ లేదు కాబట్టి నా ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీలో ఒక ఆశ ఉంది, దేవుడు మరలా ఒక్క అవకాశం ఇస్తాడు. దేవుడు ఒక్క ఛాన్స్ నాకు ఇస్తే నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారు వారి జీవితంలో. అటువంటి వారికి మాత్రమే వాక్యం చెల్లింది ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కాలిపోయామని విషయం తెలిసిన, అభిషేకం పోయిందని విషయం తెలిసిన, గుమ్మాలు రూపురేఖలు లేకుండా శవాల తిప్పైపోయింది యెరూషలేమని తెలిసిన, నువ్వు నాశనం అయిపోతున్నావని తెలిసిన, చిన్న ఆశ కూడా నీ బతుకులో లేకపోతే, దేవుడి దగ్గర కనికరం లేకపోతే, ఒక పశ్చాత్తాపం లేకపోతే, ఒక ఏడుపు లేకపోతే, ఒక కన్నీరు లేకపోతే నిన్ను మరలా నువ్వు కట్టబడడం అసాధ్యం. అది నువ్వు కట్టబడాలంటే నీలో ఆశ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీలో ఒక ఆశ ఉండాలి. ప్రభా, నేను వైభోగాన్ని తెచ్చి యెరూషలేము వలె ఉండేదాన్ని, వైభోగము తెచ్చి యెరూషలేము వలె ఉండేవాడినయ్యా. ఈ రోజున కూల్చబడ్డాను నేను. ఈ రోజున మంట పోయింది, ఆ ప్రతిష్టత పోయింది, ఆ సమర్పణ పోయింది, అభిషేకం పోయింది, ఆ భాషలు పోయినాయి, ఆ ప్రవచనాలు పోయినాయి, ఆ మంట, ఆ వేడి మొత్తం తగ్గిపోయింది. ఏమన్నా నాకు ఒక అవకాశం ఇస్తావా అని ఎవరైతే ఆశ కలిగిన కళ్ళతో, ఆశ కలిగిన నోరుతో, ఆశ కలిగిన హృదయముతి రాత్రి నా ఎదురు కూర్చుని నా ప్రభు మాటలు వింటున్నారో వారి తట్టు నా యూదా గోత్రపు సింహము తిరుగుతున్నాడు. వారిని కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు. మరలా నువ్వు కట్టబడుతున్నాడు. రాత్రి మరలా నీ శాఖలు కనిపబడుతున్నావు. మరలా నీతో వైభాగం రాబోతుంది. ఈరోజు అవకాశం ఉంది, సద్వినియోగం చేసుకున్నావు. నీ వైపు తిరిగిన దేవుడు, నిన్ను కోరుకుంటున్న దేవుడు ఏమడుగుతున్నాడంటే నాకు విజ్ఞాపన చేయమని ప్రభు వేడుకుంటున్నాడు. ఉపవాసం ఉండండి. ఎందుకంటే నీవు ఇక నుండి ఉంటున్న ఉపవాసాలు ప్రతి ఒక్కటి ఫలభరితముగా మార్చబోతున్నాడు దేవుడు. నువ్వు ఉంటున్న ఉపవాసాలు యెరూషలేము కట్టబడాలి. యెరూషలేము అనగా ఎవరు? నేను కట్టబడాలి. కూలిపోయిన నీతో, బూడిదైపోయిన నీతో, ప్రాకారం హద్దు పాడు లేని నీతో ప్రభు ఈ రోజున ఒక మాట ఇచ్చి నేను ఊపిరి పీల్చుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. బట్ నేను నీ వైపు తిరిగాను, నీవు ఇంకా నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నాకు కావాలి. మరలా గుమ్మములాగా కట్టబడతావా? మరలా ప్రాకారంలాగా కట్టబడతావా? మరలా కోల్పోయిన వైభోగాన్ని తెచ్చుకుంటావా? నేను నీ వైపు తిరిగాను, నువ్వు ఇప్పటికీ నాకు కావాలి. నీ మీద నాకు కోపం లేదు, నీ మీద నాకు అసూయ లేదు,
నీ మీద నాకు భయంకరమైనటువంటి కక్ష నాకు లేదు. నేను నీ వైపు తిరుగుతున్నాను. ఇదిగో నేను ఇప్పుడు కూడా నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు మరలా కట్టబడతావా అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతాయి. యెరూషలేము తట్టు తిరిగిన దేవుడు, యెరూషలేమును కోరుకుంటున్న దేవుడు. ఆయన కోరుకున్నాడంటే నువ్వు ఖచ్చితంగా కట్టబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కట్టబడాలంటే విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. అయ్యా నువ్వు నా వైపు తిరిగావన్న ఒక ఆశతో నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నువ్వు నన్ను కోరుకున్నావన్న ఒక ఆశతో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ విజ్ఞాపన చేస్తున్నానయ్యా, ఈ కన్నీరు కారుస్తున్నానయ్యా, ఈ ఉపవాసం ఉంటున్నానయ్యా. నేను కట్టబడాలి. ఈ నూతన యెరూషలేములో మీరు నివాసం చేయాలి. ప్రభు నీకు స్తోత్రం అయ్యా. నేను కట్టబడుతున్నాను. ఈ నూతన యెరూషలేము కట్టబడినప్పుడు నా దేవుడు దిగి వచ్చి యెరూషలేము నివాసం ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు తిరిగి కట్టబడాలంటే విజ్ఞాపన కావాలి, తిరిగి కట్టబడాలంటే కన్నీరు కావాలి, తిరిగి కట్టబడాలంటే రోదన కావాలి, తిరిగి కట్టబడాలంటే ఉపవాసం కావాలి. ఈ రోజు నుంచి ఉపవాసాలు ప్రకటించుకోండి. ఈ రోజు నుంచి విజ్ఞాపనను ప్రకటించుకోండి. ఈ రోజు నుంచి రోదన చేయడం, ఏడ్చి అభిషేకాన్ని ప్రభుని అడగండి. కన్నీరు విజ్ఞాపన అంటే అదే. నువ్వు కట్టబడాలంటే ఖచ్చితంగా నువ్వు ఏడవాల్సిందే, నువ్వు రోదన చేయాల్సిందే, విజ్ఞాపన చేయాల్సిందే. నేను వైపు తిరుగుతున్నా, నువ్వు ఇప్పటికీ నాకు కావాలంటున్నాడు ఆయన. ఇప్పటికి నువ్వు నాకు కావాలంటున్నాడు. ఎందుకంటే ఆయన కోరుకున్న వారిని కట్టే బాధ్యత అయింది. దేవునికి స్తోత్రం. నీ బాధ్యత ఏంటి? విజ్ఞాపన బాధ్యత మనకుంది, కన్నీరు బాధ్యత మనకుంది, రోదన బాధ్యత మనకుంది, ఉపవాస బాధ్యత మనకుంది. 4 మనకున్నాయి. కట్టే బాధ్యత యెహోవాది. దేవునికి స్తోత్రం. ఇది వెనకబడేయడానికి ప్రభు ఇష్టపడట్లేదు. నేను కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ క్షణానికి నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మరలా తిరిగి యెరూషలేముగా కట్టబడితే నీలో నీ నివాసం చేద్దామని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన నీ సింహాసనం వేసుకొని నీ హృదయంలో కూర్చోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విజ్ఞాపన, కన్నీరు, ఆ రోదన, ఆ యొక్క ఉపవాసాలు మనకు వచ్చును గాక. మనం పాటించుదును గాక. 4 మనం పాటిస్తాం, మనం ఖచ్చితంగా కట్టబడతాం. ఎందుకంటే దేవుడు మనల్ని కోరుకున్నాడు కాబట్టి మనం కట్టబడుతున్నాం. మనం చేయాల్సిన పని మనం చేద్దాం, దేవుడు మనల్ని కడతాడు. మరలా కాల్చివేయబడిన గుమ్మాలు మరలా స్టడీ చేసేస్తాడు ఆయన, మరలా కడతాడు ఆయన. ఆ బూడిదని ఉపయోగించుకుని ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. మరలా కూల్చివేయబడిన ప్రాకారాలు మరలా కడతాయి. మరలా అభిషేకం వస్తుంది, మరలా సమర్పణ వస్తుంది, మరలా ప్రతిష్ఠత వస్తుంది, మరలా నాజీర్ వస్తుంది, మరలా ప్రత్యేకించబడతాం, మరలా దర్శనాలు చూస్తాం, మరలా భాషలు మాట్లాడతాం, మరలా గెంతులు వేస్తాం, మరలా గ్రుబ్బిన దూడ బలం మనం పొందుకుంటాం, మరలా పరలోక ప్రత్యక్షతలు పొందుకుంటాం. ఇవన్నీ మరలా రావాలంటే విజ్ఞాపన, రోదన, ఉపవాసం, కన్నీరు ఇవి ఖచ్చితంగా మనకు ఉండాలి. ఖచ్చితంగా మనకు ఉండాలి. ఇన్ని రోజులు అనుకున్నాం దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంక అంతేనేమో, ఇంక వదిలేసాడేమో అని. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్న మాట, ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు గనక ఈ 4 అనుభవాల్లోకి వస్తే నేను మరలా నూతనముగా నిర్మించబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా యెరూషలేములు కట్టబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ సంఘములో ఎంతమంది యెరూషలేములు కూల్చబడ్డాయో, అంటే యెరూషలేము అంటే ఎవరని చెప్పాను? మనమే. యెరూషలేము అంటే ఎవరండి? మనమే. మనం కూల్చబడ్డాం, మనం కాల్చబడ్డాం, మనం అనగారిపోయాం, మనం శవాల దిబ్బైపోయాం, బ్రతికుండి కూడా మృతుల్లాగా బతుకుతున్నాం. అందుకే ప్రభు నేను ఇంకా నువ్వు ప్రేమిస్తున్నాడు. ఈ విజ్ఞాపనలోనికి దూకితే, ఈ కన్నీటిలోనికి దూకితే, రోదనలోకి దూకితే, ఉపవాసంలోకి దూకితే ఇక నీకంటే అందంగా ఎవరు కట్టబడరు. దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా చప్పట్లు చెప్పుకుంటున్నాం. రెండవదిగా అంశం ఏం చెప్పాను? నేను కోరుకున్నవాడు ఇతడే. చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయం. 2వ వ్యక్తి గురించి చెప్తున్నాను. మొదటి దేవ పట్టణం యెరూషలేము పట్టణం గురించి మాట్లాడాం. యెరూషలేము అనగా మనమని చెప్తాం. రెండవదిగా 1 సమూయేలు 16వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చదవండి. 1 సమూయేలు 16వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. చూడండి యెషయా అంట ఎవరిని పిలిచాడట? ఎవరినండి? మైక్లో చెప్పండి అన్నమాట. అబీనాదాబును పిలిచి సమూయేలు ముందు నిలబెట్టినప్పుడు సమూయేలు అన్నారంటే యెహోవా కోరుకున్నవాడు ఇతను. చదవండి. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. చూడండి, మరలా రెండో కొడుకుని పిలిచాడట.
రెండో కొడుకుని చూసినప్పుడు కూడా అన్నాడంట, షమ్మాని పిలిచినప్పుడు అన్నాడంట సమూయేలు, యెహోవా ఇతన్ని కూడా కోరుకోలేదు. చదవండి. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి దేవునికి స్తోత్రం కలుగునుగా. యెషయికి 8 కుమారులు ఉన్నారు. 7 కుమారులను వరుస పెట్టి సమూయేలు దగ్గర తీసుకొస్తే ఈడు కాదు ఈయన కోరుకోవాలి, ఈడు కూడా కాదు అని చెప్పేసి మొత్తాన్ని రిజెక్ట్ చేసేస్తున్నాడు ఆయన. యెహోవా ఇతను కోరుకోలేదు, మొత్తం 7 నిలబెట్టేశాడు వరుసగా. వీళ్ళు ఎవరు కాదు, నీకు ఇంకా పిల్లలు లేరా అని అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతేనా నీకు పిల్లలు అన్నారా? చదవండి అమ్మా. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా, కుమారులందరూ ఇక్కడే ఉన్నారని యెషయిని సమూయేలు అడగగా, అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, ఇంకను చివరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వానిని పిలిపించు, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుని ఉందామని యెషయితో చెప్పగా అతడు వానిని పిలిపించి అంటే యెషయా తండ్రి దావీదుని పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉన్నాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతనే. గట్టిగా చెప్పలవాడి ప్రభువు నామాన్ని గణపరచండి. హల్లెలూయా. యెషయి కుమారులు 7 రిజెక్ట్ చేసి నేను కోరుకున్న వాళ్ళు ఇతనుగా. దావీదు అడవిలో అరణ్యములో గొర్రెలు కాస్తున్నాడు. అన్నలు వెలివేశాడు, తండ్రి వెలివేశాడు. చాతగాని వాడు దావీదు. ఇంట్లో పెత్తనమంతా తండ్రిదే, కొడుకులదే, 7 చివరి వాడిని పట్టించుకో, చివరి వాడిని సరిగా చూడరు, చివరి వాడిని సరిగా పలకరించడు, సరిగా మాట్లాడరు. నీకు పిల్లలు ఎంతమంది ఉన్నారా? ఇంకా పిల్లలు లేరా అంటే సమూయేలు అన్నారు, నాకు చివరిగా ఒక బిడ్డ ఉన్నాడు అయ్యా. ఏడి అతనంటే అరణ్యంలో గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళాడు. పిలిపించి మేము అక్కడ కూర్చుంటామంటే పిలిపిస్తే అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు కలిగిన వాడును సుందరమైనటువంటి వ్యక్తిగా సమూయేలుకి దేవునికి కనపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు ఒక బలమైన స్వరం, నేను కోరుకున్నవాడు. ఈ రోజున దేవుడు మనల్ని కోరుకుంటే మన నూతనమైనటువంటి వైభోగాల చేత నింపబడతాం. దేవుడు కోరుకుంటే నీ చరిత్ర మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు తండ్రి తన అన్నలు సరిగ్గా మాట్లాడరు దావీదుతో, హేళన చేస్తూ ఉంటారు, చిరాకించి నువ్వు వచ్చావేంటి, వెళ్ళు, నీ మాట మేము వినేదేంటి, నువ్వెంత చూడివి అన్న రోజు కూడా తమ్ముడిని కించపరుస్తూ ఉంటారు. తండ్రి కూడా సరిగ్గా పట్టించుకోడు. చూడు, 7 ఇంట్లో ఉంటే ఒక్కడిని గొర్రెలు కాస్తానికి పంపించారు. ఆ విలువ ఏంటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దావీదు విలువ ఇంట్లో ఎలా ఉందో ఒకసారి మీరు గమనించాలి. దావీదు విలువ ఇంట్లో చాతగాని వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు చాతగాని వాడైపోయాడు తండ్రి దగ్గర, అన్నల దగ్గర. కానీ దేవునికి చాతొచ్చేవాడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను కోరుకున్న వాడు ఇతడు అని అన్నప్పుడు తండ్రి అన్నలు షాక్ అయిపోయారండి. 13వ వచనముల వెంటనే తైలపు కొమ్మును తీశాడు. చదవండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెలివేయబడినటువంటి దావీదుకి అభిషేకం జరిగింది. కించపరుస్తున్నటువంటి దావీదుకి అభిషేకం జరిగింది. విలువలేని దావీదుకి అభిషేకం జరిగింది. దరిద్రుడైన దావీదుకి అభిషేకం జరిగింది. గొర్రెలు కాసే దావీదుకి అభిషేకం జరిగింది. ఎందుకు జరిగింది అభిషేకం? యెహోవా దావీదుని కోరుకొనడం ద్వారా అభిషేకం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతకీ దావీదుని యెహోవా ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? 7 అన్నలను కాదని గొర్రెలు కాచుకునేవాడిని
ఇంట్లో రెస్పెక్ట్ లేనోడిని, ఇంట్లో విలువ లేనోడిని, ఇంట్లో చాతగానోడిని తండ్రి అన్నలు చాతగానోళ్ళగా మాట్లాడుతుంటే అతన్ని ఎన్నుకోవడానికి, అతని తట్టు తిరగడానికి, అతన్ని కోరుకోవడానికి గల కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి కదండి. ఎందుకు దావీదునే కోరుకున్నాడు? 7 అన్నల్లో ఏమీ లేదు, దావీదులో ఏమి ఉంది? 7 అన్నలు ఎలా కనపడ్డారు? దావీదు ఎలా కనపడ్డాడు? దావీదునే కోరుకోవలసిన అవసరం ఏమొచ్చింది? దావీదుని అభిషేకించాల్సిన అవసరం ఏమొచ్చింది? దావీదు కంటే గొప్ప వాళ్ళు కదా అన్నలు, దావీదు కంటే అందగాళ్ళు కదా, దావీదు కంటే బాడీ బిల్డర్లు కదా వాళ్ళు. ఎందుకు దావీదుని కోరుకున్నాడు? నీకేమన్నా తెలుసా? దావీదు తట్టే దేవుడు ఎందుకు తిరిగాడు? దావీదుని ఎందుకు కోరుకున్నాడు? నిద్రపోతున్నారు చెప్పండి మాట. తెలుసా? దేవుని స్తోత్రం. దావీదుని ఎందుకు కోరుకున్నాడు యెహోవా? మీకు తెలిసింది చెప్పండి. నేనేమి మిమ్మల్ని కామెంట్ చేయను, మిమ్మల్ని ఏమన్నాను, మీకు తెలిసింది చెప్పండి. ఎందుకు దావీదుని కోరుకున్నాడు ఆయన? ఎందుకు కోరుకున్నాడు దావీదుని? అది చెప్పకపోతే మిమ్మల్ని కూడా కోరుకోడు ఇప్పుడు ఆయన. అంతే. ఇప్పుడు దావీదులో ఏమీ లేదా నీకు? ఇప్పుడు నేను వెంటనే నేను ఎందుకు కోరుకున్నాడని ఒక వ్యక్తిని అడుగుతా, ఏం చెప్తావు? ఏం చెప్తావు? నాలో ఏమి లేదు, ఎందుకు కోరుకున్నాడు నాకే తెలియదు అంట. అవునా? కోరుకున్నాడంటే ఏదో ఒకటి ఉంటుంది, అది చెప్పాలి. యెరూషలేమును కోరుకున్నాడంటే విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు, రోదన చేసేవాడు ఉన్నాడు, కన్నీరు గర్చేవాడు ఉన్నాడు, ఉపవాసం ఉండేవాడు ఉన్నాడు. కాబట్టి యెరూషలేము తట్టు తిరిగాడు, యెరూషలేముని కోరుకున్నాడు, యెరూషలేముని కట్టించాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏదో ఒక మ్యాటర్ ఉండాలి మనలో. ఆయన కోరుకోవాలంటే ఉత్తున కోరుకుడు ఆయన. ఎందుకు కోరుకున్నాడు దావీదుని? పోనీ సరే, యెరూషలేముని ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? ఎందుకు కోరుకున్నాడు యెరూషలేముని? పాడైపోయిన యెరూషలేము, నాశనం అయిపోయిన యెరూషలేము, బూడిద చేయబడిన యెరూషలేము, రూపురేఖలు లేని యెరూషలేముని ఎందుకు కోరుకున్నాడు? ఎందుకు తిరిగాడు దాని వైపు? విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు కాబట్టి, ఉపవాసం ఉండేవాడు ఉన్నాడు కాబట్టి, కన్నీరు గార్చేవాడు ఉన్నాడు కాబట్టి, రోదన చేసేవాడు ఉన్నాడు కాబట్టి యెరూషలేము తట్టు తిరిగాడు, కోరుకున్నాడు. కట్టాలన్న ఆశ ఆయనకి వచ్చింది. మనకులాగా 3 పూటలు తిని కూర్చున్న వాళ్ళకి ఆశ రాదు ఆయనకి. నిన్ను కడదామని రాదు, నిన్ను బాగు చేద్దామని ఆశ కూడా ఆయనకి రాదు. ఏమన్నా నువ్వు ఏడ్చామనుకో, ప్రభు మొదటి స్థితి పోయిందయ్యా, మొదటి అభిషేకం పోయిందయ్యా, ప్రతిష్ఠిత పోయిందయ్యా, సమర్పణ పోయిందయ్యా, ఏడుపుతా ఉన్నాం అనుకో, కట్టాలన్న ఊపు ఆయనకు వస్తుంది. అర్థమవుతుందా? మరలా కట్టాలి, మరలా చేర్చుకోవాలి, మరలా హత్తుకోవాలి, మరలా అభిషేకం ఇవ్వాలి, మరలా భాషలు ఇవ్వాలి, ప్రవచనాలు ఇవ్వాలి, మరలా ప్రతిష్ఠించాలి, మరలా అభిషేకించాలి, తైలపు కొమ్ము తీసుకొని నూనె పోసి మరలా అభిషేకించి ఆయనకన్నా అటువంటి ఊపు, ఆ యొక్క ధ్యాస ఆయనకు వస్తుంది. మరి ఏమి లేక 3 పూటలు తిని ఒక బాధ లేదు, ఒక నింద లేదు, ఒక అభిషేకం పోయిందని బాధ లేదు, ఒక సమర్పణ పోయిందని బాధ లేదు, ప్రతిష్ఠిత పోయిందని బాధ లేదు, మంట పోయిందని బాధ లేదు, దేవుడు లేడని బాధ లేదు, దేవుడు మాట్లాడలేదని బాధ లేదు. మొత్తం 3 పూటల సిక్కిన కూరలు చేసుకుని తిని ఇక్కడికి వచ్చి కూర్చుంటే నిన్ను కడతాడంటారా, కట్టడంటారా? ఆయన కట్టడు. దీంట్లో కూడా డౌట్ వద్దు, కట్టడు. నేను కట్టాలంటే ఏదో ఒకటి నీలో ఉండాలి. దేవునికి ఇప్పుడు చెప్పండి, దావీదుని ఎందుకు ఆయన కోరుకున్నాడు? చెప్పు, నేనేం కామెంట్ చేయను. కన్నీరు గార్చాడు దావీదు. యెరూషలేము లేదు, ఇది కాదు, యెరూషలేము తీసుకొచ్చి చెబుతున్నాడు. అమ్మా చెప్పండి. పాటలు పాడతాను, దేవుని స్తుతిస్తాను. పాటలు పాడతా, దేవుని స్తుతిస్తా. దావీదే చెప్తున్నాడు, మిగతా వాళ్ళు చెప్పట్లా. అంటే దావీదు ఆయన పేరే కదా, ఆయనే చెప్పాలనుకుంటున్నారా? కాసేపు అందరి పేర్లు దావీదులు అనుకోండి, చెప్పండి. ఆయన పాటలు పాడుతూ ఉండేవాడు, కంచెలు కొడుతూ ఉండేవాడు కాబట్టి కోరుకున్నాడు. 7 అన్నలకి అది లేదు. బాగా ముప్పొద్దులాగా దీన్ని బాడీ పెంచుతున్నారు కానీ పాటలు పాడే అభిషేకం లేదు, డ్రమ్ములు కొట్టే అభిషేకం లేదు. దావీదులోనే ఉంది కాబట్టి దావీదునే కోరుకున్నాడు అంటున్నాడు మరి దావీదు గారు. మరి మీరు చెప్పండి, అసలు వెనక నుంచి ఒక్క ఆన్సర్ రాదండి. ఏం దరిద్రమో ఏం దౌర్భాగ్యమో నాకు అర్థం కావట్లేదు. చక్కని నేత్రం గలవాడు, దేవుని దృష్టికి చూడండి దావీదుని ఎందుకు కోరుకున్నాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి.
దావీదు నాకు ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశాలను నెరవేర్చే వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు తండ్రికి పనికి రాకపోవచ్చు, అన్నలకి పనికి రాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మార్పులు కొట్టేశాడు దావీదు. ఈరోజు నన్ను ఎంతమంది అన్న తృణీకరించనే గాక, క్షీణింపలేని గాక, నువ్వు వేస్ట్ అన్నే గాక, నువ్వు పనికి మాలని అన్నే గాక, నువ్వెవ్వరికి కూడా గిట్టకుండా ఉన్నావేం భూమి మీద, కానీ నా దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగిన వ్యక్తివైతే, నా దేవుని ఆలోచనలు నువ్వు ఫలింపజేసే వ్యక్తివైతే, నా దేవుణ్ణి మోసుకెళ్లే వ్యక్తివైతే, నా దేవుణ్ణి ఇష్టపడే వ్యక్తివైతే, ఆయన ఇష్టాలు నెరవేర్చే వ్యక్తివైతే, నిన్ను ఆయన కోరుకుంటాడు, అభిషేకిస్తాడు, రాజులుగా రాజులుగా మారుస్తాడు. ఆయన రావాలి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి, ఆయన ఆలోచనలు నెరవేర్చాలి, ఆయన పని ఏంటో తెలుసుకొని నెరవేర్చాలి, ఆయన ఏమి ఇష్టపడుతున్నాడో ఆ ఇష్టాన్ని జరిగించాలి భూమి మీద. దావీదు తండ్రికి ఇష్టంగా బ్రతకపోయి ఉండొచ్చు, అన్నలకి ఇష్టంగా బ్రతకపోయి ఉండొచ్చు, కానీ నా యెహోవా ఆయన దేవునికి ఇష్టముగా బ్రతికాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఇష్టం అంటే ఆ తండ్రి యొక్క ఉద్దేశాలను ఎరిగి ఆ ఉద్దేశాలను నెరవేర్చే ఇష్టాన్ని కలిగి ఉన్నాడంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాట మాట్లాడాడో తెలుసా? దావీదుని తైలపు కొమ్ముతో అభిషేకించడమే కాకుండా సౌలు ప్లేసులో దావీదుని పెట్టి పట్టాభిషేకాన్ని చేపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు సమాజానికి అవసరం లేకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, నీ ప్రాంతంలో వారికి నీతో పని లేకపోవచ్చు, నీతో పని ఉన్నవాడు యెహోవా, నిన్ను వాడుకున్నవాడు యెహోవా, అభిషేకించవాడు యెహోవా, పట్టాభిషేకం చేసేవాడు యెహోవా, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు యెహోవా, నీ తరపున సాక్ష్యం పలుకువాడు యెహోవా దేవుడై ఉన్నాడు. రోజున దావీదుని ఎన్నుకున్న దేవుడు, దావీదును కోరుకున్న దేవుడు, దావీదులో ఏమి చూసి కోరుకున్నాడయ్యా, దావీదుని ఏమి చూసి కనుగొన్నాడంటే దావీదు ఇష్టానుసారముగా మారిపోయాడు. ఆయనకి దావీదు యెహోవా ఇష్టాలను, యెహోవా ఉద్దేశాలను చేసే వ్యక్తిగా మారిపోయాడు. ఈ రోజున నీ మనస్సు, నీ ఆలోచన, నీ మాట, నీ నడక, నీ ప్రవర్తన ఆయన ఉద్దేశాలు నెరవేర్చేటట్లుగా ఉండగలిగితే నిన్ను కోరుకునే దేవుడు ముందడిగైపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను కోరుకోవాలంటే మనలో ఏదో ఒకటి ఏడవాలి, మనలో ఏదో ఒకటి ఉండాలి, మనలో ఏదో ఒకటి ఉంటే ఆయన నిన్ను కోరుకుంటాడు. ఎస్, ఈ బిడ్డ నాకు ఉపయోగపడుతుంది. నువ్వు సమాజానికి ఉపయోగపడక్కర్లేదు, నీ తండ్రికి ఉపయోగపడక్కర్లేదు, నీ తల్లికి ఉపయోగపడక్కర్లేదు, నీ అన్నదమ్ములకు ఉపయోగపడక్కర్లేదు, నీ అక్క చెల్లెలకు ఉపయోగపడక్కర్లేదు, నీ ప్రాంతానికి ఉపయోగపడక్కర్లేదు. ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తే, ఆయనకు ఉపయోగకరముగా బ్రతికితే ఆయన నిన్ను కోరుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తృణీకరించబడిన వ్యక్తి, గొర్రెలు కాసుకోవడానికి పంపించిన వ్యక్తి, మురికి వస్త్రములు కలిగిన వ్యక్తి, పట్టించుకోగలిగినటువంటి వ్యక్తి, ఎందుకు పనికిరాడు అని ముద్ర వేసేసినటువంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడంటే దావీదు లోతుల్లో ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది గనక నీకుంటే ఆశ్చర్యకరంగా రాత్రి నీకు తైలపు కొమ్ముతో అభిషేకం జరగబోతుంది, పట్టాభిషేకం జరగబోతుంది. రాజుల సింహాసనాన్ని తెచ్చి నిన్ను ఎక్కించబోతున్నాడు. ఇది నమ్మిన వారు రిసీవ్ చేసుకుంటున్నారా? కంటముల ఊపిరితో గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభువును స్తుతించవలసిందిగా, మహిమ పరచవలసిందిగా వేడుకుంటున్నామన్నా. ఇక మూడవ వ్యక్తి దగ్గరకు వచ్చేద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 23-24 వచనాలు. ఆదికాండం 37వ అధ్యాయం 23-24 వచనాలు. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తోడుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి. 23-24లో మీరు చూసినట్లయితే యోసేపు అంగీ తీసివేయబడింది, యోసేపు గుంటలో పడ్డాడు. బట్టలేవు యోసేపుకి, యోసేపు గుంటలో త్రోసివేయబడ్డాడు. యోసేపు దగ్గర ఉన్నటువంటి విచిత్రమైన తన తండ్రి ఇష్టపడి కుట్టించి కుమారుడికి తొడిగించినటువంటి అంగీ తీసివేయబడింది. వస్త్రహీనుడిగా మారిపోయి గుంటలో తోసివేయబడ్డాడు.
28వ వచనం కనుక మీరు చదివినట్లయితే, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తురుముల వెండికి అతన్ని అమ్మివేసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 20 తులాల వెండికి అమ్మివేయబడ్డాడు. యోసేపు వస్త్రం తీసివేయబడింది. యోసేపు గుంటలో తోసివేయబడ్డాడు. యోసేపు 20 తులముల వెండికి అమ్మివేయబడ్డాడు మిద్యానీయులకి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపు దేవుడికి కావాలంటే ఇప్పుడు వస్త్రము లేని యోసేపు, గుంటలో ఉన్న యోసేపు, అమ్మివేయబడిన యోసేపుని ఆయన కోరుకున్నాడు. గట్టిగా చప్పలు వచ్చి ప్రభు నామని కోరుకున్నాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అంటే వాక్యం చూపిస్తున్నాను చూడండి. 39వ అధ్యాయము 2వ వచనం, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. చాలు, కోరుకున్నాడు అన్నటువంటి మాటకి ఇది సరిపోదా మీకు? యెహోవా యోసేపుకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వస్త్రము తీసివేయబడిన వ్యక్తికి యెహోవా తోడుగా ఉన్నాడు. గుంటలో తోసివేయబడిన వ్యక్తికి యెహోవా తోడుగా ఉన్నాడు. మిద్యానీయులకి 20 తులాల వెండికి అమ్మివేయబడినటువంటి యోసేపుకి యెహోవా తోడుగా ఉన్నాడు. కారణం, యోసేపుని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? వస్త్రం లేని వాడిని ఎందుకు కోరుకున్నాడు? గుంటలో తొయ్యబడిన వాడిని ఎందుకు కోరుకున్నాడు? అమ్మివేయబడిన వ్యక్తిని ఎందుకు కోరుకున్నాడు? మీరెవరన్నా చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా? ఏదో ఒక స్పెషల్ ఉంటేనే కదా ఆయన కోరుకుండేది. గుంటలో వాడు ఎందుకు ఆయనకి? వస్త్రం లేని వాడు ఎందుకు ఆయనకి? అమ్మివేయబడిన వాడు ఎందుకు ఆయనకి? ఎవరన్నా చెప్పగలుగుతారా? ఎందుకండి ఆయనకి? పాపం దగ్గర నుంచి పారిపోయాడు అమ్మా. ఫరో పారి అది క్లియర్గా నేను మీతో చెప్తున్నాను. 49వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండము. ఎందుకు వస్త్రం లేని వ్యక్తిని కోరుకున్నాడు? గుంటలో త్రోసివేయబడిన వ్యక్తిని కోరుకున్నాడు. 20 తులాల వెండికి అమ్మివేయబడిన వ్యక్తిని ఎందుకు కోరుకున్నాడంటే ఆదికాండము 49:22 మీరు చదివినట్లయితే, యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు మీదకి ఎత్తి వ్యాపించి గట్టిగా చెప్పబడి యోసేపు ఫలించాడు. పరిశుద్ధత ఎందుకు ఫలించాడు? యథార్థత ఎందుకు ఫలించాడు? నీతి ఎందుకు ఫలించాడు? ఊట ఎందుకు ఫలించాడు? ఐగుప్తులో ఫలించాడు. పాపము దగ్గర నుంచి పారిపోయాడు. అందుకే యోసేపును ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అనుకున్నాను, గుంటలో త్రోసివేయబడిన వ్యక్తి ఆయనకి ఎందుకు? వస్త్రం తీసివేయబడిన వ్యక్తి ఆయనకి ఎందుకు? అమ్మవేయబడిన వ్యక్తి ఆయనకి ఎందుకు అనుకున్నాను. కానీ యోసేపు ఫలించడు కొమ్మనైనా మాట్లాడారు. ఐగుప్తులో ఫలించాడు. పాపం ఉన్న ప్లేస్ లో ఫలించాడు. రోగం ఉన్న ప్లేస్ లో ఫలించాడు. వ్యభిచారం ఉన్న ప్లేస్ లో ఫలించాడు ఆయన. అందుకే యెహోవా కన్నులు యోసేపు వైపు తట్టు తిరిగాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపుని దేవుడు కోరుకున్నాడు. కోరుకున్నప్పుడు ఏం జరిగింది? వస్త్రము తీసివేయబడిన వ్యక్తిని ఆయన కోరుకున్నాడు. గుంటలో తోసిన వ్యక్తిని ఆయన కోరుకున్నాడు. అమ్మి వేయబడిన వ్యక్తిని ఆయన కోరుకున్నాడు. ఏమైందో చూడండి యోసేపు యొక్క చరిత్ర. ఆదికాండం 45:8 మీరు చూసినట్లయితే, ఆయన నన్ను అన్న దగ్గర నుంచి చదవండి. ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనము, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పడం ప్రభునామాన్ని కనపరుస్తాడు. వచ్చి ఉన్న పరిశుద్ధాత్ముడి ఆత్మ కలుగుతున్నాడు. గుంటలో తోసివేయబడిన వ్యక్తిని, అన్ని తీసివేయబడిన వ్యక్తిని, అమ్మవేయబడిన వ్యక్తిని పర్వత దేవుడిగా మార్చాడు. ప్రధానమంత్రిగా మార్చాడు. పై స్థానం ఇచ్చాడు. పట్టాభిషేకం జరిగింది యోసేపుకి. రోజున యేసయ్యా నన్ను కూడా మీరు కోరుకోనాలని నాకు ఆశ ఉందయ్యా. ఈరోజు నీ జీవితం ఏంటో, నీ స్థితి ఏంటో, నీ బ్రతికేంటో, నీ ఇంట్లో సమాధానం లేక కొట్లాట్లు, పోట్లాట్లు, అసమాధానాలు, రెంకెలు, పరమ చెత్త అంతా నీ ఇంట్లోనే ఉందేమో. నువ్వు ఎటువంటి స్థితి కలిగి ఉన్నావో నాకు తెలియదు. ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. నా ప్రభు ప్రియ కుమార్తె నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు గనక విజ్ఞాపనలోనికి రాగలిగితే, నీవు గనక పశ్చాత్తాపంలోనికి రాగలిగితే, నీవు గనక రోధనలోనికి రాగలిగితే, నీవు గనక ఉపవాసంలోనికి రాగలిగితే, మరలా నువ్వు తిరిగి కట్టబడబోతున్నావు. దేవునికి స్తోత్రం.
నీవు గనక దేవుని ఉద్దేశాలు నెరవేర్చగలిగితే నీకు తైలపు కొమ్ముతో అభిషేకం జరగబోతుంది, పట్టాభిషేకం జరగబోతుంది. ఇదిగో సౌలుని తీసిపడేసి నేను ఆ ప్లేస్లో ఆయన కూర్చోబెట్టబోతుంది. నీవు గనక ఫలించగలిగితే ఈ పాపపు లోకంలో, వ్యభిచార లోకములో, ఈ యొక్క వేషధారణ లోకములో, ఈ మాయ లోకములో, ఈ విచిత్ర లోకములో, భయంకరమైన లోకములో నువ్వు ఫలించగలిగితే, నీ కొమ్మలు ఫలించే కొమ్మలు గోడలు దాటి రెమ్మలు ఉడుకుతుంటే, భూమిని తన్ను ఫలించగలుగుతుంటే ఖచ్చితంగా ఫరోకే దేవుళ్ళుగా మనం మార్చేయబోతున్నాడు ఆయన. ఆపండి, వాడి తలను చిత్తగతులకి అభిషేకాన్ని ప్రభు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ వాక్యము దేవుడు మీ గుండెల మీద ముద్రించి ఫలభరితముగా ఉంచునుగాక. ఆమేన్.